హాయ్ హలో వెల్కమ్ టు షణ్ముఖ రుచిరండి. మనం ఈరోజు చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పోహా. పోహా అంటే ఇష్టం లేని వాళ్ళకి, స్వీట్ కార్న్ అంటే ఇష్టపడే వాళ్ళకి రెండింటి కాంబినేషన్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 4-5 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు. మా వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత అది హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగింది అనుకున్న తర్వాత అందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 టీ స్పూన్ అల్లం ముక్కలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఒక 10 జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న 2 కప్పులు స్వీట్ కార్న్ వేసుకోవాలి. 2 కప్పులు స్వీట్ కార్న్కి 4 కప్పులు అటుకులు తీసుకోవాలి. స్వీట్ కార్న్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. వేసుకున్న ఉల్లిపాయ మిశ్రమానికి స్వీట్ కార్న్ అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత అంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. పసుపు అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత అందులోకి ముందుగానే తడిపేసి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలి. 4 కప్పుల అటుకులు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ వేసుకున్న స్వీట్ కార్న్కి పైనుంచి తగినంత ఉప్పు, తర్వాత అందులోకి మిరియాల పొడి వేసుకోవాలి. తగినంత మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు అవి వేసుకున్న తర్వాత మిరియాల పొడి వేసుకోవాలి. 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి అటుకులకి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత పైనుంచి తురుముకున్న క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి ఈ స్వీట్ కార్న్ పోహాను ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి ఈ స్వీట్ కార్న్ పోహాను తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసుకున్న తర్వాత ఇందులోకి 2 కాయల నిమ్మరసం వేసుకోవాలి. స్టవ్ ఆపేసుకొని నిమ్మరసం వేసుకొని తర్వాత ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మరసం అంతా కలిసేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఈ స్వీట్ కార్న్ పోహాను ఇందులోకి సర్వ్ చేసుకోవటమేనండి. పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఎంతో టేస్టీగా ఉండి ఈ స్వీట్ కార్న్ పోహాను తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.